Subscribe to our channel and press the bell icon for the latest updates. బాల్ ట్యాంపరింగ్ ఘటనకు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నిషేధం మార్చి 28తో ముగియనుంది. దీంతో డేవిడ్ వార్నర్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆసీస్ తరపున వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే డేవిడ్ వార్నర్కు ఐపీఎల్ ఎంతో కీలకంగానుంది. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ తన ఫిట్నెస్ను నిరూపించుకుంటే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటాడు. దీంతో ఐపీఎల్ 2019 సీజన్ బరిలో దిగేందుకు డేవిడ్ వార్నర్ ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఈ మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్కు సంబంధించిన వీడియో అభిమానులతో పంచుకుంది. అందులో, ఇన్ని సంవత్సరాలుగా మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పుడు మీ నమ్మకాన్ని నిలబెట్టే సమయం మళ్లీ వచ్చింది అంటూ వార్నర్ మాట్లాడిన వీడియోని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వార్నర్ నాయకత్వంలో 2016 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ టైటిల్ విజేతగా నిలిచింది. డేవిడ్ వార్నర్ మొత్తం 114 ఐపీఎల్ మ్యాచ్ల్లో 40.54 సగటుతో 4014 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2019 సీజన్లో బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 2 వారాల షెడ్యూల్ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ 2 వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్ను లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ను మార్చి 24న కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది.